చిట్ట చివరికి మారి ముఖం మీద ఇక కోపం అనేది పక్కకు పోయి అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అన్నాడు కదా, నా దగ్గర ఆ సీరియస్నెస్ పోయింది చంద్రబాబు, వయసులోకి వచ్చాం, అనుభవాలు చాలా నేర్పినవి అని చెప్పుకొచ్చాడు ఒకసారి రాజశేఖర రెడ్డి శాసనసభలో. అదేది ఆ కోపపు నరం తెగిపోయింది అందుకని నవ్వుతా ఉంటాను, అంటే నువ్వు ఊరికినే ఎకిలిగా నవ్వుతున్నావని చంద్రబాబు నాయుడు అంటే ఆ మొక్క చెప్పాడు, కోపం నరం తెగిపోయింది, నువ్వు కూడా సీరియస్ తగ్గించప్ప అని చెప్పాడు అనమాట ఆయన. అంటే ఆ విధంగా తనకి పూర్తిగా మాట్లాడటం కానీ ఇదంతా ఆ రూట్లోకి వచ్చేసాడు ఆయన. అందరినీ కన్విన్స్ చేయడం కానీ ఇది తను డెసిషన్ తీసుకుంటాడు, అది అమలు చేసేటటువంటి బాధ్యత కేవీపీ ద్వారా చేయించేవాడు అతను. అట్లా సక్సెస్ అయ్యాడు అడ్మినిస్ట్రేరియన్. తను డిఎస్ ఓ పక్కన డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నా, కేకే చీఫ్ గా ఉన్నా, బిహెచ్ చీఫ్ గా ఉన్నా తలనొప్పులు ఆడతావు, కానీ వాళ్ళకు 10 పైసలు పని చేసి పెట్టి 90 పైసల పని ఈయనే చూసుకుంటాడు. కానీ ఆ మాట్లాడే పనికి మనిషిని పెట్టుకున్నాడు. జగన్ అట్లాంటి మనిషిని కూడా పెట్టుకోవాలా. నేను చాలా సార్లు చెప్పా, విజయసాయి రెడ్డి కేవీపీ పాత్ర అంటే నథింగ్. జగన్మోహన్ రెడ్డి ఒక కేవీపీని తయారు చేయడానికి ఒప్పుకోవాలి అతను. ఎందుకంటే మీకు కేటీఆర్ కి జగన్ కి ఒక పోలిక ఉంది. నాకు బాగా గుర్తు, అంటే మనం ఫీల్డ్లోనే తిరిగాము, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి నాయకుడు ఈ కేసీఆర్ గారి కోటరీలో ఉన్న 2-3 నాయకులు నాతో చెప్పింది. ఇదివరకు కేసీఆర్ పద్ధతి ఎట్లా ఉండేదంటే, కొడుకు కేసీఆర్ని కలవాలన్నా సరే అక్కడున్న జగదీష్ రెడ్డి, తర్వాత పోచారం కదా ఎవరు ఇంకొక 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి నాన్న కలవాలి ఒకసారి నాదే అని చెప్పేసి. అబ్బాయి వచ్చి